ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 30-31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభంలోకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషంలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. నెక్స్ట్ కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీకు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, అలాగే ఉత్తరాయణ శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి ఇంకొక కుంభరాశి కుంభలగ్నం కిందికి వస్తుంది. కుంభరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి తల్లిదండ్రుల విషయంలో కొంచెం కేర్గా ఉండాలి. మీరు కూడాను మీ యొక్క 3వ స్థానంలో పడినారు కాబట్టి చతుర్థాధిపతి రవితో కలిసి అంటే మీ సప్తమాధిపతి, అలాగే సిబ్లింగ్స్కి సంబంధించి ఇక్కడ కూడా సిబ్లింగ్స్ కూడాను 2వ ఇంట్లో ఉన్నారు కుజుడు. కొంచెం ఫ్యామిలీ బర్టన్స్ మీకు మోయాల్సిన అవసరం ఉంటుంది. మోస్తారు, కీర్తి గడిస్తారు. మనీ చాలా బాగా సంపాదించుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. బట్ మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పీరియడ్ ఇది. ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వాళ్ళు ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారి ఆరాధనతో పాటు ఆ యొక్క శనేశ్వరుని పూజలు కూడా చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఒకరోజు తైలాభిషేకం చేయించొచ్చాము, మారలేదంటాం. ఒకసారి రామేశ్వరం వెళ్ళి 21 బావి నీళ్లు పోసుకున్నాం, సముద్ర స్నానం చేసామనడం ఇవి అన్నీ కాదండి. తరతరాలుగా మన భారతదేశంలో సనాతన ధర్మంలో రాజుల దగ్గర నుంచి ఇప్పటి మంత్రుల వరకు కూడాను చాలామంది హోమాలు జపాలు చేయించుకుంటూ ఉంటారు. అవి కూడా మనం కూడా మన శక్తి కొలది చేసుకోవడం ఎంతో ఉత్తమం. నెక్స్ట్ వచ్చేసి గురువు వచ్చేసి మీకు కుంభరాశి వారికి 2వ ఇంటి లాభాధిపతి అయిన గురువు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు. చాలా శుభఫలంగా ఉంటుంది. లాభస్థానాన్ని చూస్తారు. మీరు కష్టపడే దాంట్లో లాభం చాలా మీకు పీస్ఫుల్ని ఇస్తుంది. కష్టపడతారు, అంతకంత ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతారు. హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీకు చంద్రుడు వచ్చేసి షష్టాధిపతి అయినటువంటి చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఈయన ఉండేది 2.5 రోజైనా ఇక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి చూస్తే కొంచెం మీకు శత్రు రుణరోగ పీడలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాగే నర్వ్ సిస్టము, అలాగే హార్మోన్లకు సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. పెద్దలను, భార్య, తల్లిదండ్రి, పిల్లలు, తోడబుట్టువులు వీళ్ళనే కాదు, సొసైటీలో ఫ్రెండ్స్, చుట్టుపక్కల అందరూ ఉంటారు. మీరు అందరితో కోసం త్యాగం చేయకండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని ఎంత చేయాలో అంతే చేయండి. ఎక్కువ మొత్తంలో షేర్స్లో పెట్టకండి, ఎందుకంటే అది మీ సహజ స్వభావం. ఈజీ మనీ అనేది ఎట్లా టార్గెట్ చేయాలనుకుంటారో దాని నుంచి బయటపడండి, లేకపోతే ఎక్కువ మొత్తంలో లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలకు మీరు ఎదురు చూస్తున్న వారికి వివాహం జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే గురుబలం ఎక్కువగా ఉంది. 2వ ఇంటి అధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. ఈయన 5th హౌస్లో ఉన్నారు. ఈయన వచ్చేసి మీకు లాభస్థానాన్ని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చేసి మీ యొక్క కుంభరాశిని కూడా చూసుకుంటున్నారు. అలాగే పంచమ వీక్షణ ద్వారా అయినా తులారాశిని కూడా చూస్తున్నారు. వివాహం జరిగే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలగాలంటే ముందు వివాహం కావాలి. వివాహం అవుతుంది. హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వారికి ట్రాన్స్ఫర్లు ఇవి కొంచెం మధ్యలో ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి
ఎక్స్పెషల్లీ మీరు ఈ యొక్క అనేక రకంగా ఇబ్బందులు పడ్డానికి కారణమైనటువంటి ఆ శని భగవంతుని పెట్టుకోండి, దుర్గామాత ఆరాధన చేయండి. వేప చెట్టు ఇంట్లో నాటుకున్నట్లయితే మీకు అమ్మవారి ఆకర్షణ చాలా బాగుంటుంది. అలాగే కదంబ వృక్షం, ఆ వృక్షంలో కూడా లలితా సహస్రనామ స్తోత్రాలలో వస్తుంది అమ్మవారిని. ఆ కదంబ వృక్షం ఇంట్లో నాటి మనం చక్కగా రోజు నీళ్లు పోసి కొంచెం ప్రసాదము నీళ్లు పెట్టాక ఆ వృక్షాన్ని హగ్ చేసుకున్నట్లయితే చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి ఇది ప్రత్యేకించి మంచి రెమెడీ. అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే మీకు కేతు వచ్చేసి కుంభరాశి లగ్నం వారికి మీకు సప్తమంలో ఉన్నారు. మీ జీవిత భాగస్వామి కావచ్చు, సొసైటీలో ఉన్నత వర్గీయులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కొంచెం మీకు వాళ్ళ మాట తీరు అవన్నీ కూడాను వైరాగ్య భావాలు కలుగజేస్తాయి. జరిగే పరిస్థితులు, బయట జరిగే ప్రజెంట్ గ్లోబల్ పరిస్థితులు కూడా మిమ్మల్ని వైరాగ్యంలోకి నెట్టే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి తాత్కాలికంగా మీరు ముసలి వాళ్ళైతే ఓకే వెళ్ళిపోండి వైరాగ్యంలోకి, చక్కగా మీరు అనుకున్న మోక్ష స్థితిని ఆస్వాదించండి. పిల్లలు, చిన్నపిల్లలు, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, వాళ్ళకి ఇంత అవసరం లేదు వైరాగ్యం. కాబట్టి వినాయకుని పూజ చేసుకోండి, గరికతో పూజ చేయండి. సంతానాభివృద్ధికి మీరు ప్లాన్ చేసుకున్న వారికి సంతానం కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. మీకు చాలా వరకు ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి ట్రయల్స్ చేసేవారికి, అలాగే ఈ యొక్క విమాన సంస్థలో పనిచేయాలని ఆ యొక్క పైలట్ కోర్సులు ఏవైతే చేసి ఉంటారో వారికి కూడా మంచి జరిగే అవకాశం ఉంది. మంచి మంచి జాబ్స్ వస్తాయి, సెట్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. రెండో ఇంట్లో ఉన్న శని అంటే ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. మనకు వ్యయాధిపతి అయినటువంటి శని, ఆ యొక్క వ్యయాధిపతి వ్యయంలో ఉండి ఒకటో హౌస్లో ఉండి రెండో హౌస్లో ఉన్న ఖచ్చితంగా యోగిస్తాడు. 12వ ఇంట్లో ఉన్న యోగిస్తాడు, 6, 8 ఇళ్ళల్లో ఉన్న యోగిస్తాడు అన్నమాట. ఈ యొక్క స్థితిని మనం ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. ఇలా శనిని పూజించుకున్నట్లయితే శమి వృక్షం అంటాము. శని భగవంతునికి కొంచెం ఇల్లు పెద్దగా ఉంది అంటే ఇంటి వెనక వేయటానికి ఇది యొక్క జమ్మి వృక్షాన్ని నాటి అమ్మవారిని కొలిసినట్టు కొలిస్తే దుర్గమ్మలాగా మీకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. స్వస్తి.